నమస్తే వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కేసీఆర్ ఉద్యమాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు పుస్తకాలలో చరిత్రను పొందుపరచాలని రచయితలకు సీఎం రేవంత్ విన్నపం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీత విలియమ్స్ వచ్చే ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో సునీత విలియమ్స్ టీం భూమిని చేరుకునే అవకాశం ఉందన్న నాసా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు తెరమీదే కాకుండా తెర వెనుక జరిగిన ఘటనల చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం తెర వెనుక జరిగిన అనేక ప్రయత్నాలు, అందుకు కృషి చేసిన ఎంతో మంది చరిత్ర, వారితో పాటు జరిగిన పరిణామ కార్యక్రమాలన్నింటినీ క్రోడీకరిస్తూ పుస్తకం తీసుకొస్తే భావి తరాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాసిన వ్యాసాలు, ప్రసంగాల సంకలనం పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణ అనంతరం సీఎం మాట్లాడారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జనసభ, 2000 సంవత్సరంలో చిన్నారెడ్డి గారు, 2001లో చంద్రశేఖరరావు గారు, 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన సందర్భం, జేఏసీ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి ఘటనలపై సమగ్రంగా విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం రావాల్సిన అవసరం ఉందన్నారు. ముల్కీ నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ 2, 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. చరిత్రను సంక్షిప్తంగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకమే కాకుండా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, నేపథ్యాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎవరికైనా భవిష్యత్తులో దీని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినాయి, చాలా మందికి తెలుసు. తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి. మాజీ ప్రధాని, భారతదేశానికి ఆదర్శమైన నేత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వాజ్పేయి నాయకత్వం, దేశానికి అందించిన సేవలను కొనియాడారు. వాజ్పేయి విలువలు, దూరదృష్టి ఈ తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఆయన అందించిన విలువైన పాఠాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు మరియు వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు. పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో సునీత విలియమ్స్, ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ISS కు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోరల్ వ్యోమనాకులు సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. నారా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే మరోసారి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తారన్నారు.
అంబటి రాంబాబు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి తీరా గెలిచాక చావబాదుడు బాతున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని రైతులను రెచ్చగొట్టిన లోకేష్ నేడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జిల్లా రోడ్డు, పంచాయతీ రోడ్లకు కూడా టోల్ కట్టించే బాధలు మొదలుపెట్టారు. సంపద సృష్టిస్తాను అని చెప్పి దోచుకోవడమే చంద్రబాబు చేస్తున్న పని అని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు. మాటను దేన్ని కూడా నెరవేర్చడు చంద్రబాబు నాయుడు గారిని పూర్వం మాట ఉంది, అది మర్చిపోయి ఓట్లు వేశారు. అదే స్వామి చెబుతారు, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య అంట, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అంట. అలాగే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా, అక్కడ దిగిన తర్వాత అల్లుడు చేసినట్టుగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేవి. అవన్నీ మర్చిపోయి ఈయన మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ జరుగుతుంది ఏంటి అని అడుగుతా ఉన్నా. కరెంటు ఛార్జీలు తగ్గించారా? తగ్గించకపోతే తగ్గించకపోయారు. అలా అట్టి పెట్టారా పెంచుకోకుండా? అది లేదు. విపరీతంగా ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బాధుడే బాధుడు, ఇది చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ గుర్తుందా మీకు? ఇంతకుముందు బాధుడే బాధుడు, బాధుడే బాధుడు అని చెప్పుకొచ్చాడు. ఇవాళ సావబాధుడు, ఇవాళ బాధుడే బాధుడు. 6 నెలలకే ఇవాళ 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. నవంబర్లో 6,000 కోట్ల బిల్లు. అలాగే వచ్చే నెల నుంచి 9,412 కోట్ల రూపాయలు పెంచేటటువంటి కార్యక్రమం. విద్యుత్ వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద 25% నుంచి 55% అర్ధంతరంగా పెంచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కసి తీర్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అంతేకాదు ఇంకొక విషయం చెప్తా ఇక్కడ మీకు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులకు అన్యాయం జరిగిద్ది అన్నారు. అలా స్మార్ట్ మీటర్లు పాల్గొట్టేమన్నాడు. సాక్షాత్ ఇవాళ ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రైతులు ఏమి హెచ్చరించారంటే, రెచ్చగొట్టారంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టేసేయండి, స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ద్రోహం చేస్తున్నాడు కాబట్టి పగలగొట్టేయమన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాలే. మళ్ళా ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం, ఇవాళ దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారే కాదు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టేయమని రైతులను రెచ్చగొట్టినటువంటి నారా లోకేష్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారో ఇప్పుడు చెప్పాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. విపరీతమైన బాధుడు కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నాడు. అంతేకాదు విన్నారు కదా మధ్య రోడ్లు, హైవేలు కాదు, ఇక గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పిలవబోతున్నారు. కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే కారు బయటకు తీస్తే టోల్ కట్టాల్సిందే, హైవే ఎక్కాల్సిన అవసరంలా. జిల్లా రోడ్లకైనా, పంచాయతీ రోడ్లకైనా, ఆర్ఎన్బి రోడ్లకైనా, దేనికైనా టోల్ కట్టాల్సిందే. ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సంపద సృష్టించడం అంటే. కారు ఉన్నవాడి 10 దగ్గర కారు బయటకు వస్తే టోల్ గేట్ వేసి, టోల్ వేసి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టిస్తాడు, ఎకానమీలో చాలా గొప్పవాడు, హైదరాబాదును అభివృద్ధి చేశాడు, డబ్బా కొడుతూ ఉంటాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక పక్కన డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తుంటే అది నిజమేనని అమాయకులు నమ్మి ఓట్లు వేస్తే సంపద సృష్టించడం కాదు, సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. 14 సంవత్సరాలు సుదీర్ఘకాలం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంపద సృష్టించడం పోయి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన కాలంలో సంపద సృష్టించాడు. ఎలాగో తెలుసా మీకు? ప్రైవేట్ రంగ సంస్థలను అమ్మేశాడు, పప్పు బెల్లాలకు అమ్మేశాడు. ప్రైవేటు సంస్థల్ని పప్పు బెల్లాలకు అమ్మేసి ఎవరికి అమ్మాడు? తనకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని ఆయన సంపద సృష్టించుకున్నాడు. ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చినట్టుగా నాటకం ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఉద్యోగంలో చేరిన వారిని తొలగిస్తున్నారని, చేతనైతే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోండి, అంతేకాని ఉద్యోగులను తీసేసి నిరుద్యోగులుగా చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని ఉద్యోగులపై కక్ష సాధింపు ఏమిటని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే, మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు. పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం.
వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగుల్ని పీకేసి నిరుద్యోగుల్ని చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనవి చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 ఫస్ట్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ లాసుల్లో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.94 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 1.02 ఉద్యోగులని మేము నియమించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మా పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలను క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమంలో నిరుద్యోగ సమస్య తగ్గించేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. దమ్ముంటే ఆ పని చేయండి. మీరు 30 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు, మేము 60 లక్షలు ఇస్తామని పోటీ పడాల్సింది పోయి ఉన్నోళ్ళని పీకేసే కార్యక్రమం, వాలంటీర్లు పీకేసే. రైలు పట్టాల మధ్య ఓ వ్యక్తిపై నుంచి వెళ్లిన రైలు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కేరళలోని కన్నూరులో రైలు పట్టాల కింద పడుకున్న ఓ వ్యక్తి ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతంగా నయాగరాను పరిగణిస్తుంటారు. అయితే అంతే పెద్దదైన దానికి 3 రెట్లు వెడల్పైన ఆకర్షణీయమైన ఇగ్వాస్ జలపాతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో ప్రమాదకరంగా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ పర్యాటకులు కంగారు లేకుండా అందాలను వీక్షించారు. బ్రెజిల్, అర్జెంటీనా మధ్య సరిహద్దుల్లో ప్రవహించే ఇగ్వాస్ నది కోతతో ఈ జలపాతం ఏర్పడింది. ఇది 1.7 మైళ్లు 2.7 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగించారు. వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు చేపట్టారని, ఎక్కువ మంది అవసరం లేకుండా నియమించారంటూ ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మందిని తొలగించారని తెలుస్తుంది. పవిత్రమైన క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు నగరం
కాపాడిపాళ్యంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ, తన కుమార్తె షరణి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ కలిసి హాజరయ్యారు. చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బిషప్ ద్వారా వారు ప్రత్యేక ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఆరాధన వేడుకలకు పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరి సోదరులు హాజరయ్యారు. వారందరితోనూ మంత్రి నారాయణ మాట్లాడారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని, జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలపై ప్రభు దీవెనలు ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా నారాయణ ఆకాంక్షించారు. యేసు ప్రభు జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభుత్వం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చిదిగిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, ప్రతి యువత చక్కగా చదువుకొని వారు అనుకున్నది సాధించాలని, ఈ విధంగా చేయాలని ఆ యేసు ప్రభువుని మరొకసారి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని కోరాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు షర్ని పొంగురు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు మా నాన్నగారితో నేను క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఇక్కడ చర్చ్కి వచ్చి ఇక్కడ పాల్గొన్నానండి. ఇక్కడ ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, యేసు ప్రభు మీ జీవితంలో ప్రశాంతతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మంత్రి నారాయణ గారితో కలిసి నెల్లూరులో బిషప్ చర్చ్ని మేము క్రిస్మస్ పండుగలో పాల్గొనడం జరిగింది. ఎంతో మనసుకి ఆనందం వేస్తుంది. యేసు ప్రభు ఏదైతే ఈ సృష్టిని ఒక పీస్ఫుల్గా ఉండాలని కోరారో, ప్రతి ఒక్కరిని తోటి వారిని ప్రేమించడం, వీలైతే వాళ్ళని క్షమించడం, దగ్గర తీసుకోవడం, తోటి వారిని మనం మన కుటుంబాన్ని ఎలాగ ప్రేమిస్తామో నైబర్స్ని అలాగనే ప్రేమించాలనేది బైబిల్లో వాక్యం. అలాగనే ఈరోజు సమాజంలో మనం ఉండే ఈ మెకానికల్ లైఫ్లో పక్క ఇంట్లో వాళ్ళు ఏమవుతున్నారు, బాగున్నారా బాగలేరా, ఏం జరుగుతుందో కానీ తెలియలేనట్టి పరిస్థితికి వచ్చేసాం. కాబట్టి అందరం సమాజంలో బాగుండాలంటే అందరు కలిసిమెలిసి ఉండాలి. అదే ఈ క్రిస్మస్ యొక్క మెయిన్ థీమ్. తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కోసం ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని ప్రార్థన చేసిన రాష్ట్ర గారికి అందరికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను హైదరాబాద్లోని మియాపూర్ కల్వరీ టెంపుల్లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని కల్వరీ టెంపుల్లోని సువార్త సందేశాలను తిలకించారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద క్రిస్టియన్ టెంపుల్లో ఒకటైన కల్వరీ టెంపుల్లో యేసుక్రీస్తు జననంపై కళాకారులు చేసిన నాటకం అందరినీ ఆకట్టుకుంది.
ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు సైతాను మనుషులను బంధించేశారు. బంధించడమే కాకుండా రకరకాల అలవాట్ల చేత వాళ్ళను బాధిస్తూ నరకం చూపించేస్తున్నారు. సరే, ఆ సేవకు అడిగాడు, ఎందుకు అప్పు చేశావు? తాగుడు కోసం అప్పు చేశావు, జల్సాగా జీవించడం కోసం అప్పులు చేశావు, ఇష్టానుసారంగా బతకడానికి అప్పులు చేశావు. దానివల్ల ఈరోజు నీకేంటి పరిస్థితి? సుఖం ఉందా? లేదు. సౌఖ్యం ఉందా? లేదు. భారత భర్తతో సమాధానం ఉందా? లేదు. నువ్వు నరకం చూస్తున్నావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళని నరకం చూపిస్తున్నావు. నువ్వు బాధపడుతున్నావు, నీ మీద చేసే భవిష్యత్తును పాడు చేసే పనికి మాలినటువంటి సంబంధాలను బంధాలను అడ్డుకట్టేస్తున్నాడు. వాడుకున్న ఒకే అవకాశం ఏంటంటే నువ్వు బ్రతుకుండగానే రకరకాల బాధలతో నలిగిపోవాలి. అపవిత్రమైన అలవాట్లతో బంధించి పడేశాడు. మాటతో విడిచిపెట్టాలి, నాకు ఆశ ఉంది, కానీ విడిచిపెట్టడానికి కావాల్సిన శక్తి నాకు సరిపోవటంలా. నువ్వు ఆశ కలిగి నా ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకోవాలి. చావాల్సిందే. నీ నోట్లో వచ్చే మాటలు ఎవరో ఒకరిని బాధపెట్టకుండా, ఎవరో ఒకరిని గాయపరచకుండా, ఎవరో ఒకరిని అనకుండా మాత్రం ఉండలేదు. అంతా బాగుంది. ఆ కోపమే నీకున్నటువంటి పిచ్చితనం, ఆ కోపమే నీకున్న వెరితనం. అడుగుతున్నది ఈరోజు సైతాన్ని ఎంత తెలివిగా ప్రయత్నం చేస్తే ఆ చేయి బయటకు వస్తా రాదు. చూడండి ఎలా కంటాలు పడుతుందోనండి. ఆ చేయి బయటికి రాక కుస్తీ పడుతుంది. ఇప్పుడు అది ప్రాణాన్ని. ఇవి ఇప్పటివరకు న్యూస్. నమస్తే.